హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవటానికి అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికే సమస్త మహిమ, ఘనత, స్తోత్రం చెల్లిస్తూ, ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి 72వ కీర్తన 20వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. యెషై కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. దావీదు ఇశ్రాయేలుకంతా మహారాజు అయినా ఆయన ఒక తండ్రి కాబట్టి తన కుమారుడైన సొలొమోను కోసం ప్రార్థన చేస్తున్నాడు. రాజైన సొలొమోనును జ్ఞానంతో నింపమని, మంచి పరిపాలన అందించులాగున ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాడు. మీరు ఈ అధ్యాయం చదివారంటే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. దావీదు ప్రార్థనల వలన దేవుడు సొలొమోనుకు యుద్ధం అనేదే లేకుండా విశ్రాంతినిచ్చారు. దావీదు కోరినట్టు మంచి జ్ఞానంతో, ఐశ్వర్యంతో నింపారు. సొలొమోనుకు ఉన్నంత జ్ఞానం, ఐశ్వర్యం మరెవ్వరికీ లేవు అనేంతగా ఆశీర్వదించారు. ఒక తండ్రి తన పిల్లల పట్ల చేసే ప్రార్థనను దేవుడు అంగీకరిస్తారు, ఆశీర్వదిస్తారు అనేందుకు సాక్షిగా నిలిచారు. మనం కూడా పిల్లల పట్ల శ్రద్ధగా దేవునికి మొరపెడితే వారికి ఎటువంటి సమస్యలు లేకుండా, ఏ చెడాలవాట్లకు పోకుండా దేవుని యందు స్థిరమైన విశ్వాసంతో దేవునికి గొప్ప సాక్షులుగా జీవిస్తారు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. రాజు మంచి దైవభక్తుడు, మంచి విశ్వాసి. అతనికి మంచి విశ్వాసం గల అమ్మాయితో వివాహం జరిగింది. ఇద్దరు ఎప్పుడూ దేవుని స్తుతిస్తూ ఆనందంగా జీవించసాగారు. ఒకరోజు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు అతన్ని జాబ్ మానేసి సేవ చేయమని బోధించారు. దేవుని పిలుపునందుకున్న రాజు జాబ్ రిజైన్ చేసి సేవ ప్రారంభించాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి సేవ చేయసాగారు. సేవ ప్రారంభించినది మొదలుకొని ఎన్నో కష్టాలు, పోరాటాలతో, బాధలు, అవమానాలు పడుతూ సేవ ఆపకుండా చేయసాగారు. ఇలా ఉండగా రాజుకు ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టినప్పటి నుండి రాజు, అతని భార్య, మాలాంటి కష్టాలు, అవమానాలు, పోరాటాలు మా కొడుకు పడకూడదు. అతను విశ్రాంతిగా మీ సేవ చేయాలి. మీ జ్ఞానంతో, ఐశ్వర్యంతో నింపండి దేవా అంటూ రోజు ప్రార్థించసాగారు. దేవుని కృపలో వారి సేవ విస్తరించి పెద్ద సంఘం ఏర్పడి ఆ పట్టణంలోనే మంచి పేరు ప్రతిష్టలు కలిగి జీవించసాగారు. వారు ప్రార్థించినట్లు దేవుడు వారి కుమారునికి ఎటువంటి పోరాటాలు లేకుండా తండ్రితో పాటుగా దేవుని సేవ చేస్తూ మంచి సేవకుడిగా ఎదగసాగాడు. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనంలో, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పక పాటించాల్సిన వాక్యం ఇది. దావీదు మహారాజు కూడా సొలొమోను కోసం ఇలానే ప్రార్థించారు. మహారాజును, నాకేంటి, నేను తరాలకు సరిపడా సంపాదించేశాను, ఇంక నా పిల్లలు ఏ కష్టాలు లేకుండా జీవించగలరు అని అనుకోలేదు. ఎంతో తగ్గింపుతో దేవుని వద్ద మొరపెట్టేవాడు. అందుకే దేవునితో నా హృదయానుసారుడు అంటూ మెప్పును పొందగలిగాడు. తన పేరుతోనే యేసుప్రభు వారిని దావీదు కుమారుడా అంటూ పిలిపించుకునేలా జీవించాడు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన ప్రార్థన పిల్లలు తప్పిపోకుండా దేవుని యందు నిలిచి ఉండాలని, ఎటువంటి కష్టాలు, పోరాటాలు లేకుండా విశ్రాంతిగా దేవుని యందు జీవించాలని. లేకపోతే ప్రతి వీధి మొగను ఆకలిగొని మూర్ఛిల్లుచున్నారు అంటున్నారు. అంటే డ్రగ్స్, తాగుడు, పబ్బులు అంటూ ఒళ్ళు తెలియకుండా వీధుల్లో పడిపోతున్నారు. ఎన్నో ప్రమాదాలకు గురి అవుతున్నారు. అలాంటి పరిస్థితి పిల్లలకు రాకుండా వారిని దేవుని భద్రతలో, దేవుని అగ్ని కంచెలో పెంచేలా ప్రార్థించాలి. కాబట్టి దావీదు మహారాజులా రేయి మొదటి జామున లేచి మనము పిల్లల కొరకు ప్రార్థించి పిల్లలను దేవునికి గొప్ప సాక్షులుగా, గొప్ప సేవకులుగా ఉండులాగున దేవుని కృపలో పెంచుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. దేవా, రేయి మొదటి జామున లేచి మీ పిల్లల కొరకు ప్రార్థించండి అని నేర్పుతున్న తండ్రి, వందనాలయ్యా. దావీదు అలాగున ప్రార్థించి సొలొమోనుకు ఎటువంటి పోరాటాలు లేకుండా మీ జ్ఞానంతో మంచి పరిపాలన అందించేలా చేసి మాకందరికీ
గొప్ప సాక్షిగా నిలబెట్టిన దేవా వందనాలయ్యా. తండ్రి, మేమందరం కూడా తప్పకుండా రోజు పిల్లల కొరకు ప్రార్థించులాగున మీ శక్తినిచ్చి సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనే తల్లిదండ్రులు వారి పిల్లల కోసం ప్రార్థించులాగున వారిని ఆశీర్వదించండి. వారి పిల్లలను ఆశీర్వదించండి. వారికి ఏ కష్టాలు లేకుండా వారిని ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, మీ జ్ఞానంతో, ఘనతతో నింపి ఆశీర్వదించండి. వారిని అన్ని రంగాలలో గొప్ప చేసి ఆశీర్వదించండి. మేమందరం ఈ దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. మేము మీకోసం తప్పక ప్రార్థన చేస్తాము. దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు. దేనికి కృంగిపోకండి, దిగులు పడకండి, నిరీక్షణ కోల్పోకండి, నిరీక్షణ కలిగి ఉండండి. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.